జాతీయ అంశాలకి వస్తే ముఖ్యంగా ఇప్పుడు మనము మన రామ మందిర్ టెంపుల్ తర్వాత చూసుకునేటైతే మోడీ వేవ్ అనేది చాలా చక్కగా వెళ్తోంది. దీని ప్రభావం మొట్టమొదటిగా మనకి కనబడింది బీహార్లో నితీష్ కుమార్ సడన్గా ఎన్డీఏ సపోర్ట్తో మళ్ళీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం, అది ఒక పాయింట్. తర్వాత సరే ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకుంటున్నట్టు ఇప్పుడు మనకి జ్ఞానవాపి వారణాసిలో దీంట్లోనూ అంతా హిందూ బేస్ ఫౌండేషన్ అంతా కనబడిందని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ రావడము, దాని మీద మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏ విధంగా వెళ్తారనేది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత నెక్స్ట్ కూడా చూసుకుంటే మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము, ఈ పొలిటికల్ కూటమి నుంచి మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వెళ్ళిపోయింది అంటున్నారు, మళ్ళీ వస్తుందని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వచ్చింది. అట్లాగే ఢిల్లీలో కూడాను కేజ్రీవాల్ వీళ్ళందరూ అసోసియేట్ కావట్లేదని ఎవరికి వాళ్ళు భావ ప్రకటన ఈజీగా చేస్తూ ఉన్నారు. ఈ వీటి మీద ఒక చిన్న సమీక్ష చేసుకుంటే మొట్టమొదట నితీష్ కుమార్ది బేసిక్గా ఎందుకు బయటకు వచ్చాడంటే కాస్ట్ సెన్సెస్ ఫెయిల్ అయింది, రామ మందిరం సక్సెస్ అయింది. ఇప్పుడు వీళ్ళంతా ఇది ఒక బ్యాచ్ హిందూ కమ్యూనిటీలో డివిజన్ తెచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి బ్యాచ్ ఈ లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమారు, అఖిలేష్ యాదవ్, ఈ బ్యాచ్ అంతా దానికోసమే ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బీజేపీ బలపడుతూ ఉందో కాస్ట్ సెన్సస్ అనే ఒక కార్డు తీసుకొచ్చి దాని ద్వారా హిందువులను డివైడ్ చేసి లబ్ధి పొందుదాం అనేటటువంటి ఉద్దేశంతో ఇటు నుంచి అటుకుపోయి లాలూ ప్రసాద్ వాళ్ళతో కలిసి కాస్ట్ సర్వే మొట్టమొదట మొదలుపెట్టినవాడు బీహార్లో నితీష్ కుమార్. బట్ దీనికి కౌంటర్గా బీజేపీ అసలు యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ సబ్ కాస్ట్ రిజర్వేషను, ఓబీసీ రిజర్వేషను, సో దట్ ఇది కేవలం కొంతమంది తీసేసుకుంటే అందరికీ వచ్చేటట్టుగా దానికి సమాయత్తమై ఉన్నది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంతసేపటికి సోషల్ జస్టిస్ విషయంలో వీళ్ళకన్నా ఏమి తగ్గరు. బీజేపీ సోషల్ జస్టిస్ చేస్తూ అట్టడుగు వర్గాలకు ఎంత సహాయం చేయగలమో చేస్తూ బట్ కాన్ఫ్లిక్ట్ కాకుండా హార్మోనియస్గా ముందుకు తీసుకుపోదాం అనేది వాళ్ళవి. వీళ్ళని ఎంతసేపటికి కాన్ఫ్లిక్ట్ మీద సర్వైవ్ అవుతాం, ఓట్ బ్యాంక్స్ని క్రియేట్ చేసుకుందాం, ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనేది వీళ్ళ ఉద్దేశం. సో ఎప్పుడైతే అది చేయటం మొదలెట్టారో, ఈ కాస్ట్ సెన్సస్ చేసి దాంతో ఏదో చేద్దాం అనుకొని చేసి కొంత రిజర్వేషన్ పెంచిన తర్వాత కూడా దాని ఊపేమీ వీడికి అవుపించలేదు. అవుపించకపోగానే బయటకు ఈ లోపల ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేవు మొత్తం నార్త్ ఇండియా అంతటా దేశం అంతటా ఉంది, నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది. సో తన క్యాలిక్యులేషన్లో వీళ్ళతో కలిసి ఉంటే నాకు పొలిటికల్ ఫ్యూచర్ లేదనే దానికి వచ్చాడు. బట్ ఇప్పుడు ఒకటే బీజేపీ ఇప్పుడు మళ్ళీ అతన్ని తీసుకోవటం ఎంతవరకు బీజేపీకి ప్లస్ అనేది చూసుకోవాలి. నేను అనుకోవటం ఈజ్ ఆల్రెడీ ఏ స్పెండ్ ఫోర్స్. అట్నుంచి అటుకుపోయి ఏమవుతున్నాడు, ఎవరో ఒకరి ద్వారా ఇతన్ని బీహార్ ప్రజల నెత్తి మీద కూర్చోబెడుతున్నారనే ఐడియా ప్రజలకు వచ్చిందంటే బీజేపీకి కూడా దెబ్బ అవుతుంది. మరి అది ఆలోచించుకొని ఉంటారు, బట్ చూడాలి. బట్ అదొక పెద్ద మేజర్ ఇష్యూ కావచ్చు. అంటే బై హింసలు పెద్దగా కొత్తగా తీసుకొని వచ్చేటటువంటి జనాలు ఉండకపోవచ్చు, ఆర్ ఓటింగ్ తీసుకొచ్చేది కొంతవరకు నష్టం ఏమైనా చేస్తాడనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే బీజేపీకి దీని మీద ఆధారపడింది. వీటన్నిటినీ మించిన మాస్టర్ స్ట్రోకు బీజేపీ కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ఇవ్వటం. ఇప్పుడు ఒక తరం వీళ్ళందరూ ఐడియాలజీకి కట్టుబడిన తరం. అందుకనే కర్పూరి ఠాకూర్ తన పిల్లలను తీసుకొచ్చి రాజకీయాలు దింపలేదు, తన తర్వాత వాళ్ళు ఉండాలని అనలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళది అది కాదు, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇవన్నీ పర్సనాలిటీ బేస్డ్ వాళ్ళ వారసత్వాలు. నేను అంటూ ఉంటాను ఆంధ్ర గురించి, కుల కుటుంబ వారసత్వ రాజకీయాలకు కట్టుబడినటువంటి వాళ్ళు. వీళ్ళని ఇగ్నోర్ చేస్తూ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వటంతో
అసలు ఆ థాటే చాలా గొప్ప థాట్. సో అది 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 కొంతవరకు ఈ డివిజివ్ కాస్ట్ ఫోర్సెస్, నేను అనేది ఎంపవరింగ్ కాస్ట్ ఫోర్సెస్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, బట్ డివిజివ్ కాస్ట్ ఫోర్సెస్ను మాత్రం దేశంలో తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అదొకటి అయిపోయింది. వీటన్నిటి ప్రభావమే నితీష్ ఈరోజు బయటికి పోవటం. బట్ ఐ థింక్ రాజకీయంగా కూడా అతని చరమ దశకు వచ్చేసాడు. 2014లో ఈ మొత్తం ఈ లూటినస్ మీడియా వీళ్ళకి ఎప్పుడు ఇన్స్టెబిలిటీ ఉండాలని చూసుకుంటూ ఉంటారు. ఈ జర్నలిస్ట్ అంత ఇన్స్టెబిలిటీ ఉంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్లు ప్రైమ్ మినిస్టర్ నుంచి పొందొచ్చు. అప్పుడు బీజేపీకి కనుక ఫుల్ మెజారిటీ రాకపోతే నితీష్ కుమార్ను ప్రొజెక్ట్ చేయడం మొదలెట్టారు యాజ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్, కోalition క్యాండిడేట్. బట్ లక్కీ దేశానికి మంచి అయింది, బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడంతో వెనక్కుపోయినాడు. మళ్ళీ 2019లో కూడా అట్లాగే తయారైనాడు. అప్పుడు వరకు కుదరలేదు. ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు. మళ్ళా అయ్యేటప్పటికీ బీజేపీ రావడం మొరాల్ సడన్గా అనిపిస్తున్నది. కాబట్టి లోక్సభ ఎలక్షన్లు అయిన తర్వాత బీహార్లో పెద్ద మార్పు ఉండబోతుంది. ఇక ఎన్డీఏ వెస్ట్ బెంగాల్లో ఏంది, బీహార్లో ఏంది, యూపీలో ఏంది అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ఎదిగితే ఎవరికి మైనస్? వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎదిగితే బీజేపీకి మైనస్ కాదు. కాంగ్రెస్ ఎంత ఎదిగితే మమతా బెనర్జీకి అంత మైనస్. బీహార్లో కాంగ్రెస్ ఎదిగితే బీజేపీకి మైనస్ కాదు, లాలూ ప్రసాద్ యాదవ్కు మైనస్. యూపీలో కాంగ్రెస్ ఎదిగితే అఖిలేష్ యాదవ్కు మైనస్. కాంగ్రెస్ కన్సాలిడేట్ అయిందంటే మైనారిటీ ఓట్ అంతా కాంగ్రెస్కు పోతుంది. మైనారిటీ ఓట్ అంతా కాంగ్రెస్కు పోతే వీళ్ళు ఆ రాష్ట్రాల్లో జస్ట్ ఇర్రెలవెంట్ అయిపోతారు. అందుకని కాంగ్రెస్ ఎదగటం ఏ రాజకీయ పార్టీకి, రీజనల్ పార్టీకి ఇష్టం లేదు. ఆ పాయింట్ మీదనే ఎక్కడ కూడా వాళ్ళకు పొతకటం లేదు. ఎంతసేపు బీజేపీని కొట్టాలి అని దగ్గరికి రాని ప్రయత్నిస్తారు, కానీ కొట్టే ప్రాసెస్లో మేమే పోతామేమో అనేటువంటి బాధ ఒకటి కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఇది ఇండియా ఇది సక్సెస్ అయ్యే అవకాశమే లేదు, బ్రేకప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాంగ్రెస్ కూడా ఒక బిగ్గర్ రీజనల్ పార్టీ అయింది. కాంగ్రెస్కు ఇప్పుడు ఎక్కడే ఉన్నది? ఒకటి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాను, దెన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఈ 5 స్టేట్స్, అంతకు మించి లేదు. ఈ ఎన్నికలలో ఇక్కడ కనుక పుంజుకోలేకపోయింది అంటే, బీజేపీ కనుక స్వీప్ చేసిందంటే కాంగ్రెస్ ఇంకా కష్టం. అంటే ఎంత 30-40లో ఇంకా సెటిల్ అయిపోయినారంటే ఇంకా దట్ విల్ ఫినిష్ ఆఫ్ కాంగ్రెస్ ఆల్సో. ఇది బ్రాడ్గా పొలిటికల్ సీనరియో ఎట్ ది సెంట్రల్ లెవెల్ ఎలక్షన్ల ముందు. ఇక జ్ఞానవాపి మాస్టర్ గురించి అంటే ఎంత క్రూరుడో వాడు, ఔరంగజేబ్ అనేటటువంటి వాడు, వీటిని బట్టి తెలుస్తుంది. వాడి క్రూరత్వం లిమిట్లెస్. ఇదిగో ఎవరో తోలుతున్నది అమెరికాలో ఆడే టస్కియనో ఇదనో ఏవేవో చేసి కొత్తగా వాళ్ళ దే ఆర్ ట్రైంగ్ టు షో హిమ్ యాజ్ ఎ సెయింట్. బట్ వాడిలో ఎట్లాంటి మంచితనం లేనటువంటి క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే ఢిల్లీలో అంతకుముందు ఎప్పుడూ లేనిది, మిగిలిన మొఘల్ రూలర్స్ అందరూ ఎప్పుడో వదిలేసినటువంటి జిజియాను వీటి మళ్ళీ తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. జిజియా వేస్తూ దానికి పెద్ద రివోల్ట్ వచ్చింది ఢిల్లీలో. ప్రజలందరూ అట్లా రోడ్డు మీద పడుకొని ఉంటే వాళ్ళ మీద నుంచి తొక్కించుకుంటూ ఏనుగులో మసీదుకు పోయినాడు ప్రేయర్స్ చేయి. అంత ఐ మీన్ ఈజ్ ఏ థర్డ్ రేట్ క్యారెక్టర్ ఓవరాల్. అసలు వాడిని ఒక సెయింట్ కింద ప్రొజెక్ట్ చేయటం అనేటటువంటిది ఇది ఒక పెద్ద భారతదేశంలో జరిగిన కుట్ర. నెహ్రూ గారి టైంలో మౌలానా కలాం ఆజాద్లో చరిత్రనే తిరగరాశారు అపీస్మెంట్ పాలసీ కింద. వాడు చేసినటువంటి 2 ధ్వంసాలు హిందువులకు మెయిన్ ఏవైతే ప్రధానమైనటువంటి చిహ్నాలుగా ఉన్నాయన్నారో మథుర, కాశీని రెండింటినీ నాశనం చేసి కట్టిన మాట మాత్రం వాస్తవం, దాంట్లో ఏమీ తప్పు లేదు. వాడే కాదు, అందరూ అన్ని చోట్ల కూడా అదే చేశారు. ఎక్కడైతే టెంపుల్ ఉన్నదో టెంపుల్ పడగొట్టడం, అక్కడ మసీద్ కట్టడం అనేది దేశం అంతటా జరిగినటువంటి సత్యం. సో దీనికి ఒక నేషనల్ రికన్సిలియేషన్ అయితే కావాలి. ఇవాళ ఎవరో ఒక ముస్లిం స్కాలర్ కూడా చక్కగా మాట్లాడారు.
ఇప్పుడు అదేదో బయట నుంచి వచ్చిన విగ్రహం ఇదంతా తప్పు. కరెక్ట్, అది ఏఎస్ఐ ఇచ్చినటువంటి దాంట్లో దీని మీద మనం ఎట్లా రికన్సైల్ అవుదాం అనేటటువంటి దాని మీద ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. మేబీ అయోధ్య దెన్ మన మథుర, ఈ రెండు కాశీ మథుర వదిలేస్తే మిగిలిన అసలు తెచ్చాం. అందుకనే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఒక చక్కని మాట అన్నాడు, ప్రతి మసీదు కింద శివాలయాన్ని మేము వెతకమని అన్నాడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏ మసీదు కింద శివ విగ్రహం కోసంగా ఆ రామ విగ్రహం కోసంగా మేము వెతకము అని హిందువులు కమిట్ అయ్యి, ముస్లిమ్స్ అవును ఇంత అకృత్యాలు ఆ రోజు జరిగేది, వాళ్ళకు వీళ్ళకి సంబంధం లేదు, అది ఎవరో అంటాం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో గ్రో అయిన ఇస్లాంకు ఈ ఔరంగజేబు చెప్పిన ఇస్లాంకు సంబంధమే లేదు. ఇదంతా దర్గా బేస్డ్, సూఫీ సెయింట్స్ బేస్డ్ జరిగింది. బట్ ఔరంగజేబుది ఐ మీన్ వాడి ఫాలోయర్ ఎవరైనా ఈ రోజు ఉన్నాడంటే ఔరంగజేబు ఫాలోయర్, వాడు ఐసిస్, అల్ ఖైదా, అది వాడి పాలసీ ఔరంగజేబు. సో వాడి హెరిటేజ్ కానీ వాడి వారసత్వం కానీ ఇండియన్ ముస్లిమ్స్కి లేదు. సో లెట్స్ యాక్సెప్ట్ దట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ రికన్సిలియేషన్ ఒకటి తీసుకురాగలి, దేశానికి మంచిది, ముస్లింలకు మంచిది, హిందువులకు మంచిది, దేశం బాగా పురోగతిగా ముందుకు పోయారు.